కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు. ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ఎంతో ఘనంగా జరుగుతోంది. అక్కడి నుంచి మరింత సమాచారం అందించడానికి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, శోభాయాత్రను చూస్తున్నాం. దారి పొడవునా పెద్ద ఎత్తున ప్రజలు కూడా తిలకించడానికి వస్తూ ఉన్నారు. అలాగే పెద్ద ఎత్తున ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఒక వేడుకగా ఎన్ని గంటలకు ట్యాంక్ బండ్ చేరుకోనుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి శేఖర్? ఖైరతాబాద్ బడా గణేష్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్క్ వైపు మల్లుతా ఉన్నాడు. ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూడొచ్చు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి రాగానే భక్తజనం వందల సంఖ్యలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా బడా గణేష్ తోటి సెల్ఫీలు దిగుతా ఉన్నారు, వీడియోలు రికార్డ్ చేస్తూ ఉన్నారు. సప్తముఖ బడా గణేష్గా ఈసారి భక్తులకు 11 రోజుల పాటు దర్శనం ఇస్తున్నారు ఖైరతాబాద్ గణనాథుడు. 1954లో ఖైరతాబాద్ గణేషుని యొక్క ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 60 ఏళ్లకు పైచిలుకుగానే ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణనాథుని యొక్క విగ్రహ స్థాపన ఉంటుంది. దేశవ్యాప్తంగా ముంబై, కోల్కతా తర్వాత ఖైరతాబాద్ గణేశునికి ఇంత ప్రతిష్టాత్మకంగా గొప్ప పేరు ఉందని చెప్పుకోవాలి. వేలాది మంది భక్తులు తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశంలోని నలుమూలల నుంచి, అట్లాగే